వెల్కమ్ టు AKSIS యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటువంటిది వైకోమ్ సత్యాగ్రహ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా చాలా సత్యాగ్రహాస్ అనేటువంటి జరిగాయి. ఈవెన్ 1917లో చంపారన్ సత్యాగ్రహ అనేటువంటిది మహాత్మా గాంధీజీ గారు భారతదేశంలో మొదటి సత్యాగ్రహ తీసుకురావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ సత్యాగ్రహాస్ అనేటువంటివి జరిగినటువంటి ఇంపార్టెన్స్ అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి వైకోమ్ సత్యాగ్రహ కంప్లీట్ అయ్యి, అంటే ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహ అనేది 1924లో ప్రారంభించి 1925 కల్లా ఎండ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఒక టెంపుల్ ఎంట్రీ మూమెంట్గా కూడా పరిగణించడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని చెప్పడం కంటే ఈ టెంపుల్ స్ట్రీట్స్లో కూడా కనీసం, అంటే టెంపుల్ వీధులు ఏవైతే ఉంటాయో ఈ టెంపుల్ వీధుల్లో కూడా బడుగు బలహీన వర్గాల్ని నడిచేటువంటి అవకాశం ఆ రోజుల్లో ఉండేది కాదు. మీరు గమనిస్తే ఏ పర్టికులర్ సత్యాగ్రహ అయినా సరే దాని యొక్క ప్రదేశం, అంటే ఎక్కడ స్టార్ట్ చేశారో ఆ ప్లేస్తో యొక్క సత్యాగ్రహ ఉంటుంది. ఎగ్జాంపుల్ వైకోమ్ సత్యాగ్రహ అనేటువంటిది కూడా కేరళ రాష్ట్రంలో వైకోమ్ అనేటువంటి ప్రదేశం దగ్గర స్టార్ట్ అయినటువంటి సత్యాగ్రహ. ఈవెన్ చంపారన్ సత్యాగ్రహ కూడా బీహార్లో ఉన్నటువంటి చంపారన్ అనేటువంటి డిస్టిక్లో స్టార్ట్ అయినటువంటి సత్యాగ్రహ. సో అట్లాగే బడ్డౌలి సత్యాగ్రహ, అంటే ఒక ప్రేరుని సత్యాగ్రహ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పేరుతోనే, ఆ ఊరి పేరుతోనే ఈ యొక్క సత్యాగ్రహ పేరు రావడం జరుగుతుంది. సో పేరు ఎలా వచ్చిందంటే వైకోమ్ అనేటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ స్టార్ట్ చేసినటువంటి సత్యాగ్రహ కాబట్టి వైకోమ్ సత్యాగ్రహ రావడం జరిగింది పేరు. ఈ వైకోమ్ సత్యాగ్రహ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ట్రావెన్కోర్ దేవస్థానం ఆర్ ట్రావెన్కోర్ ఈ యొక్క కింగ్డమ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటి సత్యాగ్రహ కాబట్టి మనం ఈ యొక్క వైకోమ్ అనేటువంటిది ఆ ప్రదేశానికి సంబంధించింది కాబట్టి అక్కడ టెంపుల్ ఎంట్రీకి సంబంధించి, అంటే ఈ యొక్క గుడులు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ దేవస్థానాల్లోకి బడుగు బలహీన వర్గాల్ని కూడా అలౌ చేయాలి అండ్ ఆ వీధుల్లో కూడా వీళ్ళని తిరిగే విధంగా చేయాలి. అంటే అప్పటి వరకు కూడా కనీసం టెంపుల్ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెంపుల్ స్ట్రీట్స్లో కూడా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలని, డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ని వెళ్ళనిచ్చేటువంటి అవకాశం ఉండేది కాదు. సో దాంట్లో అంటే ఆ నడవడానికి కూడా హక్కుల కోసం వీళ్ళు పోరాటం చేసినటువంటి సందర్భం. అండ్ అదేవిధంగా ఈవెన్ డైరెక్ట్గా మహాత్మా గాంధీజీ గారు ఈ ప్రదేశాన్ని సందర్శించి పూర్తిగా ఈ యొక్క సత్యాగ్రహానికి మద్దతు తెలపడం జరిగింది. నౌ ఇట్ టుక్ ప్లేస్ నియర్ ద శివ టెంపుల్, దీన్నే మహాదేవ్ టెంపుల్ అని కూడా అంటాం, అట్ వైకోమ్, కొట్టయాం డిస్టిక్, కేరళ స్టేట్ డ్యూరింగ్ 1924-1925. అంటే ఇప్పుడు 2024 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అటు కేరళ ముఖ్యమంత్రి అదేవిధంగా తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సెంచరీ సెలబ్రేషన్స్లో భాగంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందుకే మనము 1924 నుంచి 2024కి 100 years కంప్లీట్ అయింది కాబట్టి దీన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. నా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఆల్రెడీ డిస్కస్ చేశాను. 100 years కంప్లీట్ చేసుకుంది యొక్క సత్యాగ్రహ అనేది స్టార్ట్ అయ్యి. నా ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహ అనేటువంటిది ట్రావెన్కోర్ కింగ్డమ్లో భాగంగా ఈ యొక్క కొట్టయాం డిస్టిక్లో వైకోమ్ అనేటువంటి ప్రదేశంలో లార్డ్ శివ టెంపుల్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఉద్యమం. ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇది ఒక యాంటీ క్యాస్ట్ మూమెంట్గా ఈ యొక్క కేరళ స్టేట్లో జరిగినటువంటి యాంటీ క్యాస్ట్ మూమెంట్గా మనం పరిగణించవచ్చు. అండ్ ఈ యాంటీ క్యాస్ట్ మూమెంట్ అంటే ఏంటి? ఎగెనిస్ట్ ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రాహ్మిన్ కమ్యూనిటీ పైన ఫైట్ చేసినటువంటి మూమెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెంపుల్లోకి డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ని అలౌ చేయనిచ్చే వాళ్ళు కాదు. అండ్ అదేవిధంగా టెంపుల్ స్ట్రీట్స్, అంటే ఈ యొక్క దేవస్థానం లేదా గుడి ఎక్కడైతే ఉంటుందో ఆ గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి దారుల్లో కూడా, ఆ వీధుల్లో కూడా నడిచేటువంటి అవకాశం ఉండేది కాదు. వాటి కోసం ఫైట్ చేసినటువంటి వారే ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహ అనమాట. నా అన్టచబుల్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద టెంపుల్. సో ఈ టెంపుల్స్లోకి ఎంటర్ అయ్యనిచ్చేవాళ్ళు కాదు, ఆ వీధుల్లో కూడా ఎంటర్ అయ్యనిచ్చేవాళ్ళు కాదు. సో ఇక్కడ ఏం చేశారంటే దిస్ సత్యాగ్రహ వాస్ ఎస్టాబ్లిష్ ద రైట్స్ ఆఫ్ ద అప్రెస్డ్ క్లాస్ టు వాక్ ఆన్ టు ద రోడ్స్ ఆఫ్ ద శ్రీ మహాదేవ టెంపుల్ ఇన్ వైకోమ్ ఇన్ కొట్టయాం డిస్టిక్. సో శ్రీ మహాదేవ టెంపుల్ అన్న లార్డ్ శివ టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ వీధుల్లో నడవడానికి కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఫైట్ చేసినటువంటి సత్యాగ్రహ చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మరి ఈ టెంపుల్ ఈ వైకోమ్ సత్యాగ్రహ అనేటువంటిది అంత తీవ్ర స్థాయిలో మీరు గమనించినట్టయితే 1920లో ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి 1922 ఎండ్ అవ్వడం జరిగింది, ఆర్ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో కూడా మీరు గమనిస్తే 1930 వరకు మహాత్మా గాంధీజీ గారు ఏ ఒక్క ఉద్యమాల్లో కూడా ఈ యొక్క యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు ఉద్యమాల్లో. కానీ ఈ యొక్క వైకోమ్ సత్యాగ్రహ ఏదైతే ఉందో ఈ వైకోమ్ సత్యాగ్రహకి హీరోస్గా ఇద్దరిని మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఒకటి వచ్చేసి
ఒకరు వచ్చేసి టీకే మాధవన్ అండ్ అనదర్ పర్సన్ కే కెల్లప్పన్ అనేటువంటి వ్యక్తి. ఈ ఇద్దరు కూడా ఈ వైకోం సత్యాగ్రహకి పూర్తిగా మద్దతు అనేటువంటిది ఇచ్చి కేరళ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్స్ అయినటువంటి వీరు కాకినాడలో జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో ఈ వైకోం సత్యాగ్రహకు సంబంధించినటువంటి అన్ని అంశాలని డిస్కస్ చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా కోరడం జరిగింది. అండ్ ఈవెన్ మనకి టీకే మాధవన్ గారు ఆయన స్టార్ట్ చేసినటువంటి న్యూస్ పేపర్ ఏదైతే దేశాభిమాని అనేటువంటి న్యూస్ పేపర్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, దేశాభిమాని అనేటువంటి న్యూస్ పేపర్లో కూడా ఈ వైకోం సత్యాగ్రహ గురించి లేదా ఈ టెంపుల్ ఎంట్రీ గురించి ఈయన విస్తృతంగా ఈ యొక్క కంప్లీట్ రైటింగ్స్ అనేటువంటి రాయడం జరిగింది. అండ్ ఏఐసిసి సమావేశం అనేది కాకినాడలో జరిగినప్పుడు 1923లో సో కె మాధవన్ గారు, అదేవిధంగా సర్దార్ పన్నీకర్ అండ్ అదేవిధంగా కేపీ కేశవమేనన్ అండ్ కె కెల్లప్పన్ ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతు కూడా కోరడం జరిగింది. ఈవెన్ మహాత్మా గాంధీజీ గారు నేరుగా ఈ వైకోం అనేటువంటి ప్రదేశానికి మార్చ్ 1925లో విజిట్ చేసి అక్కడ మద్దతు తెలపడం జరిగింది. అంటే డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ ఎవరైతే లేదా సప్రెస్డ్ క్లాస్ పీపుల్ ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారిని ఆ స్ట్రీట్స్లోకి ఎంట్రీ చేసే విధంగా కూడా సహకరించడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ సత్యాగ్రహం అనేటువంటిది హైలీ సక్సెస్ఫుల్గా చెప్పుకోవచ్చు. ద పిటిషన్ సాట్ టు గ్రాంట్ ద రైట్స్ టు టెంపుల్ ఎంట్రీ అండ్ వర్షిప్ ఆఫ్ ద గాడ్స్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్ అండ్ కమ్యూనిటీ. సో కుల మత వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ టెంపుల్లోకి వెళ్ళి అదేవిధంగా వారు వర్షిప్ అనేటువంటి చేసుకునే విధంగా రెజల్యూషన్ అనేటువంటి పాస్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే వైకోం సత్యాగ్రహం అనేది 30th మార్చ్ 1924లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సత్యాగ్రహం అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడ ఉంది ఈ టెంపుల్ అంటే మహాదేవ్ టెంపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ, కొట్టాయం ప్రాంతంలో. ఇక్కడ మీరు గమనిస్తే ఆ ప్రాంతంలో అంటే ఈ కేరళ లేదా ట్రావెన్కోర్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ని అప్లిఫ్ట్ చేయడానికి వారికి ఎన్నో విద్యా అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అసలు మేజర్గా ఈ డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ ఎప్పుడైతే సొసైటీలో వేర్పాటువాదం లేదా అన్టచబిలిటీని, డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారో క్రిస్టియన్ మిషనరీస్కి ఎక్కువగా దగ్గర అవ్వడం జరిగింది. అండ్ మత మార్పిడి అనేటువంటిది విపరీతంగా చేశారు. ఇలా మతాలు మార్చుకుంటున్నారు ఎందుకు అంటే డిస్క్రిమినేషన్ అనేటువంటిది విత్ ఇన్ ద హిందూ రిలీజన్ ఎక్కువైపోతుంది. ఆ వివక్షతను తట్టుకోలేక వీరు క్రిస్టియన్ మిషనరీస్ ఆఫర్ చేసినటువంటి సర్వీసెస్తో భాగంగా ఎక్కువగా కన్వర్షన్స్ అనేటువంటి జరిగేవి. ఈ కన్వర్షన్స్ని ఆపి అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా విద్యా అవకాశాలు కల్పించడంలో ట్రావెన్కోర్ దేవస్థానానికి సంబంధించినటువంటి మహారాజా అయినటువంటి అలియలం అండ్ తిరునాల్ అనేటువంటి వ్యక్తి చాలా కృషి చేయడం జరిగింది. ఎన్నో రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాడు. మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ లోవర్ క్యాస్ట్ పీపుల్ కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ చదివే విధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందరికీ ఉచితంగా ఈయన కల్పించడం జరిగింది. సో తద్వారా డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ కూడా విద్యా అవకాశాలు అనేటువంటివి అందరికీ సమానంగా వస్తాయి అని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీస్ సపోర్ట్ వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్లో లోవర్ క్యాస్ట్ పీపుల్ అందరినీ కూడా కన్వర్షన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే కన్వర్షన్స్ అనేటువంటి జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి ఒక డిస్క్రిమినేషన్ అని చెప్పవచ్చు. అండ్ లాస్ట్గా మీరు గమనిస్తే తర్వాత రోజుల్లో ఈ టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్కి లేదా ఈ వైకోం సత్యాగ్రహకి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు అండ్ ముఖ్యంగా సపోర్ట్ చేసినటువంటి లీడర్స్ ఎవరు అంటే ఒకరు శ్రీ నారాయణ గురు అనేటువంటి మహానుభావుడు. అదేవిధంగా పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. సో పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ అనేటువంటి వ్యక్తి ఆత్మగౌరవ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అండ్ క్యాస్ట్ మూమెంట్స్లో భాగంగా శ్రీ నారాయణ గురు గారి గురించి కూడా మనం ఎన్నో సందర్భాల్లో మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకున్నాం. సో వైకోం సత్యాగ్రహ అనేటువంటిది స్టార్ట్ చేసి 100 years కంప్లీట్ అయింది కాబట్టి సో ఈసారి యూపీఎస్సీ లేదా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి సత్యాగ్రహాసు 100 years కంప్లీట్ చేసుకున్న అండ్ సక్సెస్ఫుల్ అయినటువంటి సత్యాగ్రహాసు అండ్ మహాత్మా గాంధీజీ గారు నేరుగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఉద్యమానికి సహకరించినటువంటి అంశం కూడా మనం చూసుకోవాలి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్.